మామ్ స్ట్రగల్ ఇస్ సో ట్రూ. ఐ మీన్ ఇన్ సో మెనీ వేస్ మనం చూడాలి. వాళ్ళు హెల్తీ తినాలి, మన పిల్లలు హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఫోన్స్ తక్కువ చూడాలి, బయట ఎక్కువ ఆడాలి, అది సేఫ్ ఏరియాస్లో ఆడాలి. ఓ మై గాడ్, ఇట్స్ సచ్ అ లాంగ్ లెందీ లిస్ట్. అందులోనైతే మేజర్ ఇస్ వాట్ దే ఇంటేక్. మా వాడైతే చాలా చాలా అల్లరి చేస్తాడు, లైక్ రైస్ ఐటమ్స్ లాంటివి తినడానికి. అలాగని డైలీ బయట తినిపించడం అంటే ఐ డోంట్ ఫీల్ ఇట్ రైట్. అండ్ somehow that gives me an motivation to cook something new, homemade, కొంచెం హెల్దీ లాగా. సో this may not be that healthy, but it's something homemade and tasty for him. So as a snack bite నేను ఇచ్చేసాను మా బాబుకి, which is like potato cheesy bites. లైక్ మనకి ఫ్రోజన్ దొరుకుతుంది కదా, సో ఐ వాంటెడ్ టు అవాయిడ్ దాట్. సో ఐ యూస్డ్ దిస్ like cold pressed oil also, నువ్వుల ఆయిల్, సో దట్ ఇట్స్ మోర్ హెల్దియర్ ఫర్ హిమ్. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టుగా, సో ప్రొసీజర్ మీరు ఎలాగో బ్యాక్ ఎండ్లో చూస్తున్నారు కదా, సో ఇట్స్ క్వైట్ సింపుల్. మన కిడ్స్ టేస్టింగ్కి అకార్డింగ్లీ మనం కొన్ని ఫ్లేవర్స్ అటు ఇటుగా చేసుకోవాలి. అండ్ దెన్ వీ జస్ట్ నీడ్ టు బైట్ సైజ్లో ఇలా కట్ చేసుకొని జస్ట్ గివ్ ఇట్ అ నైస్ క్యూట్ షేప్ విత్ దిస్ ఫోక్. And yeah, they are ready to be deep fried or shallow fried or pan fried. నేనైతే ఇక్కడ మోడరేట్ ఫ్రై చేశాను, షాలో ఫ్రై లాగే. ఎక్కువ ఆయిల్ కూడా ఏం తీసుకోలేదు, బట్ అలా అంత తక్కువ కూడా కాదు. అండ్ నాకు చాయ్ దాంతో చాలా మ్యాండేటరీ. అండ్ ఇవి చాలా క్రంచీగా, టేస్టీగా, క్రేజీ, చాలా బాగుంటాయి. సాస్ కూడా హోమ్ మేడే. రెసిపీ ఎప్పుడైనా